విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. భర్తతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లిన గాయత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లి సత్యవతి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన అల్లుడు శ్రీచరణ్ పై అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురికి మద్యం సేవించే అలవాటు లేదన్నారు. మాకైతే మస్తు పూర్తిగా తెలియదు. ఈయన మన ఆర్మీలో రిటైర్మెంట్ చేశారు. ఒక అమ్మాయి మేడం మీద మేడం కూడా తెలియదు. మాకు అసలు ఎవరికి అసలు వాళ్ళకే తెలియదు. మాకైతే అసలు పూర్తిగా తెలియదు. ఈయన మన ఆర్మీలో రిటైర్మెంట్ చేశారు. ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళే వాళ్ళిద్దరే కదండి, భార్యాభర్తలు ఇద్దరే వెళ్ళారు కాబట్టి ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు ఉంటారండి అనుమానించడానికి. మనం ఆ భార్యాభర్తల్లో ఏమైందో మనకు తెలియదు, అదే తెలుసుకోవాలి. అది కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ అబ్బాయి మాత్రం మెంటాలిటీ అయితే మాత్రం మంచిది కాదు అని మాకు అర్థమవుతుంది. మా అమ్మాయి చెప్పే చిన్న చిన్న మాటలు బట్టి కొన్ని దీన్ని బట్టి తెలుసుకుంటున్నాం. ఆ అబ్బాయి సైకో లాంటి వాడు అని చెప్పింది. ట్రాకర్ కూడా పెట్టాడు. ఫోన్లు చేసి వీడియో కాల్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉండేవాడు పిల్లని. ఇలాంటివన్నీ చేసేవాడు. దగ్గర సంబంధమా లేకపోతే ఎలాగండి? ఇది మాకు మా అమ్మాయి ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ కజను ఫ్రెండ్స్ అండి. 14 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఒక దగ్గరే ఉండేవాళ్ళం. మేము వాళ్ళే తెచ్చారు ఈ సంబంధం. చాలా మంచి పిల్లడు అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా మంచివాళ్ళు అండి. తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇది చెప్పాల్సింది. వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు డిస్టర్బ్ చేయాలని మేము అనుకోము. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇది మాత్రం నేను చెప్పవలసింది. వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు. మేడం, మీ కుటుంబం జరిగిన చాలా అన్యాయం, మీరు ఏం కోరుకుంటారు? మాకు న్యాయం కావాలండి. ఇందులో ఆడపిల్ల తల్లిగా నాకు న్యాయం కావాలి. ఎవరు చేశారు అన్నది ఆ కోణంలో ఆలోచించాలి. కానీ మా అమ్మాయిని పబ్లిసిటీ చేస్తున్నారు, అది ఎంతవరకు న్యాయమో. అది నగ్నంగా ఉందని, డ్రింక్ చేస్తోందని ఆడపిల్ల మీద అన్ని అభాండాలు వేయకూడదండి. అది చాలా తప్పు. అది తట్టుకోలేకపోతున్నాం మేము. ఒక న్యాయం ఆడపిల్లగా అక్కడ డెహ్రాడూన్లో ఏం జరిగిందో వాళ్ళు చేసేసుకున్నారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మన పిల్లకి మన న్యాయం మీడియాగా మీరు చెయ్యాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని మాత్రం అలా చాలా తప్పుడు ప్రచారం అండి. ఆ ప్రచారాన్ని ఆపి మీరు కాదు అని చేసి పెట్టండి చాలు. ఇది ఒక్కటే నాకు అమ్మాయి కూడా చాలా తెలివైంది. ఫస్ట్ మార్కుల్లోనే అన్ని ఎగ్జామ్లో పాస్ అయ్యేది అని కాలేజ్ ఆవిడ స్నేహితులు కూడా చెప్తున్నారు. చాలానండి. మీరు స్నేహితులని అడగండి, 1000 మంది ఉంటారు దానికి ఫ్రెండ్స్. దాని ఫ్రెండ్సే ఎక్కువ మంది. వాళ్ళు దేన్ని అడిగినా వాళ్ళు చెప్తారు మా అమ్మాయి ఏంటన్నది. చాలా తెలివైన పిల్ల. అసలు ఇలాంటి ఆలోచన దానికి తెలియదు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను అనేది మేము అనేవారం. నీకు నచ్చితే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా చేసుకోమ్మా, నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుందని మేము సరదాగా అంటూ ఉండేవారం. అది ఇంటర్ కాస్ట్ అంటే చెప్పాలనుకుంటే ఇంటర్ కాస్ట్ వాళ్ళు అంటే కనీసం వాళ్ళ పక్కన కూడా నించోనే ఇది లేదండి దానికి. ఇప్పుడు ఆఫీసులకి గట్రా వెళ్ళిన తర్వాత చెప్పాము మేము, అలా కాదు ఇలా ఉండాలమ్మా అనేసి. అంత పద్ధతిగా ఉంటుంది. చూడీదార్స్ వేసుకుంటుంది, ఎప్పుడు నార్మల్ డ్రెస్సులు వేసుకుని తిరగదు. చాలా చాలా అంటే చాలా ఈ పబ్బులు గిబ్బులు అంటారు, అవి ఏమి తిరుగుతాను అంటారు. కానీ అలాంటి వాటిని కూడా నాకు అడుగుతుంది, అమ్మ ఇలా తిరుగుతారు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మేము వెళ్ళొచ్చా. అది చాలా ఫోటోలు పిచ్చిదండి. చాలా ఫొటోస్ కావాలి దానికి. ఎక్కడికైనా వెళ్ళిందంటే సీనరీ ఈ ఫోటో అక్కడి నుంచి చేసుకోవాలి, ఐఫోన్లో తీసుకుంటుంది. మా అమ్మాయి ఫోటోలు అంటే చాలా ఇష్టం. అలా ఏ పబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలా సరదా తీసుకునేది. కానీ ఈ స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం కానీ ఇటువంటివి ఏమీ చేసేది కాదండి. అడిగేది, చూపించేదండి, నాకు వీడియో చేసి చూపించేది. చూడమ్మా ఎక్కడ ఉన్నానో చూడని. అన్ని అలాంటి పిల్లని ఇలాగా చేస్తుంటే చాలా బాధాకరంగా కావాలని చేశారంటారా? అది నాకు అర్థం కాలేదండి. డెహ్రాడూన్ నుంచి ఎలా వచ్చింది, మన దీంట్లో తెలుగులో కూడా ఇలా వస్తుంది అనేసి నాకు బాధగా ఉంది. అక్కడ హిందీలో ఎంతవరకు వచ్చింది అనేది మేము సరిగా చూడలేదు. కానీ మన మీడియా అంతా చాలా పబ్లిసిటీ వరస్ట్గా చేశారు. అదొకటి మీరు గమనించాలి. ద్వారా చెప్తాం మేడం, చివరిసారిగా అమ్మాయి మీతో ఏమి మాట్లాడింది పాప ఫోన్లో? మా అమ్మాయి బాగానే ఉన్నామమ్మా, బాగానే ఉన్నాం, వెళ్ళాము అని చెప్పిందండి. ఇదే వెళ్తున్నాము, బాగానే ఉన్నాం ప్రస్తుతానికి. 5వ తారీఖున వెళ్ళాడు మా అల్లుడు అక్కడికి, ఢిల్లీ. ఎప్పుడైనా అల్లుడు కోసం చెప్పిందండి అతని ప్రవర్తన మీద? అతనికి అనుమానాస్పదంగా అనుమానం ఉన్నది అని అంటూ ఉండేది.
అనుమానం అంటే ఎప్పుడు వీడియో కాల్ చేస్తూనే ఉండాలంట. అలా ఎలా కుదురుతుందమ్మా? నేను ఎక్కడ ఉంటాను, ఆఫీసులో ఉంటాను, ఇంట్లో ఉంటాను. వీడియో చేసి ఇంట్లో కూడా అన్నీ చూపించమనేవాడంట, ఎక్కడ ఎవరున్నారు ఏంటి అని. అలాగా 4 అమ్మాయిలతో కలిసి ఉన్న అమ్మాయి అలా చూపించగలదా అండి? కొంచెం అలాంటి వాడు డిస్టర్బ్ అవుతుండేది. మా పాప అడుగుతుండేది, అమ్మాయి ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే, మేమేంటి 6 నెలలే కదా అయింది పెళ్ళయి, అంత తొందరగా ఎలా విడాకులు గట్రా ఇచ్చేస్తాము, లేదా అంటే అంత తొందరగా ఎలాగ ఇచ్చేస్తామని మేము అనుకునేవారం. అలా సర్ది చెప్పేవారం. పాప మా మాటే వినేది, నేనే మార్చుకుంటాను. వాళ్ళ మామగారు అత్తగారు చాలా సపోర్టెడ్గా ఉంటారు మా అమ్మాయికి మాత్రం. ఏమైనా అబ్బాయి ఎలా చేసినా వాళ్ళు చెప్పినా కనీసం మాట్లాడేవారు, అలా కదిలారా అని అంత దీనిగా ఉండేవారు వాళ్ళు. ఈ అబ్బాయి మరి ఎందుకు ఇలాగా చేశాడు అన్నది, అబ్బాయి చేశాడు అన్నదే నాకు. మేడం మ్యారేజ్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు, కానుకలు కూడా బాగా ఇచ్చారు. చాలా ఎంత ఇచ్చారు? కట్నాలు మాలో ఉండవండి, గ్రాండ్గా మ్యారేజ్ చేసాము. పెట్టవలసినవి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అన్నీ పెట్టాము. ఈ టైంలో కూడా మేము గోల్డ్ అది కొన్నామంటే గ్రేటే. మా వారు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యారు, మాకు ఒక్కతే పాప. ఆయన రిటైర్ అయిన తర్వాత, ఆయన చాలా నాళ్ళు అయిపోయింది రిటైర్ అయ్యి, తనే ఇల్లు కొన్నది మాకు పాత ఇల్లు ఉంటే లిఫ్ట్ లేదనేసి లిఫ్ట్ని ఇల్లు కొనేసి పెట్టింది మా ఇద్దరిని. అందులో మేము 15 ఏళ్ళ వరకు దాన్ని 10th క్లాస్ అయ్యే వరకు మా చేతుల్లో పెట్టి పెంచాము. అది ఇప్పుడు దాని చేతిలో పెట్టుకుని పెంచుతోందండి మా ఇద్దరిని. తల్లిదండ్రులుగా కాదు, పిల్లలుగా చూసుకుంటుంది నా కూతురు మా ఇద్దరిని. ఏ చిన్నదన్నా చెప్పేది, అలాంటి అల్లుడే తీసుకొస్తానమ్మా, అలాంటి అల్లుడే రావాలి మనకే ఎంతో అనేదండి. మిమ్మల్ని నేను ఎలా చూసుకుంటున్నాను, అల్లుడు కూడా అలా. మాకేమండి తిరిగి చూస్తే ₹1 కోటి వస్తుందండి మా పిల్లకి. కానీ ఆ అబ్బాయికి అలా చెప్పినా కనీసమైనా లేదండి. జాలి దయ లేకుండా దాన్ని అలా కసాయిలా బాధపెట్టి దాన్ని అలా చేయకూడదు, తప్పు కదండి. అది ఆడపిల్ల తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నాను. ఇది నా కూతురు న్యాయం కావాలి అనుకుంటున్నాను. మీరు ఎలా న్యాయం చేస్తారు? ఈ పబ్లిసిటీ అంతా ఆపండి కొంచెం, ఇలాంటిది ఆపండి. ఆడపిల్లకి ఎలాంటి న్యాయం కావాలన్నదే చూడండి మీరు. మేడం అంత్యక్రియలకు వచ్చారండి, వాళ్ళందరూ వచ్చారు, అక్కడి నుంచి వచ్చారండి, అందరూ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారు, చాలా ఇదయ్యారు. నన్ను చూసి, మా ఫ్యామిలీని చూసి చాలా రిక్వెస్ట్ చేసి కాళ్ళ మీద పడ్డారు, అన్నీ చేశారు. కానీ ఆ అబ్బాయి కంటి నుంచి నీరు కూడా రాలేదు, ఆ అమ్మాయిని కూడా చూడలేదు, వచ్చేసాడు. రాగానే అందరూ వెళ్ళాము, అందరూ మాట్లాడారు వీళ్ళంతా. మరి నేనే చూడలేదు. కానీ అత్తయ్య గారు ఇది అనేసి, నేను ఎలా ఉంటాను ఎక్కడ ఉంటానో తనకు తెలుసు. తనకి 101కి 10 సార్లు చెప్పేది, నా కూతురే నా ప్రాణం అని చెప్పేదాన్ని ఎప్పుడు ఫోన్ చేసినా. అయ్యో ఆవిడ ఎలా ఉన్నారు ఏంటని కనీసం వచ్చి చూడలేదండి, మాట్లాడలేదు, ఇది అని అనలేదు. నా భార్య పోయింది కదా అనేది ఇది కూడా అందులో లేదండి. ఆ అబ్బాయి దీంట్లో లేదు, అక్కడే మేము గమనించవలసింది చాలానే. ఆ అబ్బాయి దీంట్లో ఇది లేదు. సంక్రాంతి పండుగ మీ ఇంటికి వచ్చి ఉంటాడు కదా, రాలేదండి. రాలేదు, పండగ సంక్రాంతికి రాలేదండి. వాళ్ళేదో రాలేదు, పండగ వెళ్ళాక తీసుకొచ్చాము. మా వాళ్ళందరి దగ్గర చాలా దీనిగా ఉండేవాడండి. మా ఫ్యామిలీలోని అందరి దగ్గర వాళ్ళు ఆ నార్త్ సైడ్ కదండి, కాళ్ళ మీద పడిపోవడం, మాట్లాడడం అంతా. మా పిల్లడు చాలా బుద్ధిమంతుడు అన్నట్టుగా బిహేవ్ చేసేవాడు. వాడిని ఒక పక్క చూస్తున్నాం అనేది మా పాప. డబుల్ గేమ్ ఆడుతున్నాడు, మీతో మాట్లాడినట్టు నాతో కాదు. నన్ను అనుమానము అనేది ఈ వీడియో కాల్స్, వీడియోలు మాట్లాడడం, ఇదే అనుమానం పడుతుండే. సొంత బాబాయ్ ఇంటికి వచ్చినా కూడా అనుమానించేవాడు కదండి? అవునండి, అవును. ఈయన సొంత బాబాయ్. బాబాయ్ గారు ఎవరు వచ్చారు ఏంటి ఓపెన్ చేసి చూపించు, ఆ పర్సన్ ఎవరు ఇంతకి అని అడిగేవాడు. చూపించమంటే, పిల్లలు ఏంటంటే చిన్నపిల్ల, అది దాని మెంటాలిటీ ఏంటంటే బాబాయ్ అంటే బాబాయ్ అంతే, అలా ఎలా చూపించాలి అనేది దాని మైండ్. అదేంటి అదే అసహ్యంగా ఉంటుంది అని అనుకుండేది అని అన్నది కూడా. అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టింది, ఇతను వచ్చారు అనేసి. నాకు